PRGRBRR అంటే ఏంది అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి. నేను పెట్రోల్ బంక్లో టీ స్టాల్ అక్కడ అమ్మా సబ్స్క్రైబ్ చేయండి, ధనుష్ కుబేర సినిమాలో తిరుపతి కాడ ఎట్లా అడుగుతాడు అమ్మా బిచ్చమేయండి అని, అంత కాకపోయినా కొద్దిగా ఆ రకంగా అడిగేతోండి సబ్స్క్రైబ్ చేయండి అని. పెట్రోల్ బంక్లో వాళ్ళు ఏమీ అంతగానో అనకుండి బయటి వాళ్ళు చూసి అప్పుడప్పుడు నా ఫేస్ కూడా చూడకుండా పోతుండ్రి. టీ స్టాల్ల కాడ ఇట్లా సబ్స్క్రైబ్లు అడుగుతుంటే టీ స్టాల్ అతని రాజు మార్క్లో ఉంటుంది వాళ్ళ టీ స్టాల్. ఒక అతని టీ స్టాల్ అతను నవ్వినాడు, ఇంకొక అతని ఇట్లా నువ్వు చెయ్యకు, సబ్స్క్రైబ్ చేయకు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నా కాడికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వచ్చి కలిసిపోతున్నారు, మామూలుగా రావట్లేదు, మంచిగా వస్తున్నారు. అంతమంది వస్తుంటే అదే వాళ్ళు చూసింటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఒకప్పుడు ఇలా అన్నారు, తప్పులేదు, వాళ్ళు అనిపించింది అన్నారు, వాళ్ళు ఏం పెద్ద గలీజ్ మాటలు కూడా అనలేదు, ఇట్లా అన్నారు. ఇప్పుడు P అంటే ఏంది, G అంటే ఏంది, B అంటే ఏంది, R అంటే ఏంది అని తెలుసుకుందాం. P అంటే పుటాంపల్లి, G అంటే గద్వాల్, B అంటే భీమ్నగర్, R అంటే రెవెన్యూ కాలనీ. మళ్ళీ ఈ టాపిక్స్ ఎందుకు వచ్చాయంటే నేను పైసలు ఎక్కువ సంపాదించలేదు, నాకు యూట్యూబ్లో కూడా ప్రస్తుతానికి డబ్బు రావట్లేదు, రావాలనే చేస్తున్నా. మంచి ఏం పెట్టుకొని చేస్తున్నా, సీఎం అయిదామని. అలాంటి మంచి టార్గెట్ పెట్టుకుంటున్నా కాబట్టి డైలీ వీడియోస్ చేస్తున్నా. అదే నా బూస్ట్, అదే నా హార్లిక్స్, ఇది నా బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత మంచి ఐడియాతో పోతున్నా, అందుకే రోజు వీడియోస్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా, అందుకే ఇదే కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే పుటాంపల్లి వాళ్ళు వచ్చారు. పుటాంపల్లి వాళ్ళు వచ్చి నీది పుటాంపల్లి గద్వాల అని అడగడం జరిగింది. నేనుండి కొన్నిసార్లు పుటాంపల్లి చెప్తా, కొన్నిసార్లు గద్వాల్ చెప్తా. దానికి రీజన్ కూడా చెప్తా. ఫస్ట్ మా డాడీది పుటాంపల్లి, అందుకోసం పుటాంపల్లి అని చెప్తుంటా అప్పుడప్పుడు. నేను ఎక్కువ పెరిగింది గద్వాల్ కాబట్టి నేను గద్వాల్ అని చెప్తుంటా. కానీ నాకు 3వ ఆప్షన్ కూడా ఉంది, షేక్పల్లి అని. ఎలా అంటే మా తాతది షేక్పల్లి, మా డాడీది పుటాంపల్లి, నాది గద్వాల్. నేను ఈ 3 పేర్లు ఏదైనా వాడుకోవచ్చు. నేను పెరిగింది పుట్టింది మాత్రం పెరిగింది గద్వాల్లో, పుట్టింది రాయచూరులో పుట్టాను. ఇంకా నేను ఈ 3 పేర్లు వాడుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే పుటాంపల్లి వచ్చి అడుగుతారు నని నీది గద్వాల పుటాంపల్లి అని. నేను కొందరికి పుటాంపల్లి అని చెప్తా, కొందరికి గద్వాల్ అని చెప్తా. వాళ్ళు ఫీల్ అవుతారు, లేదు నీది పుటాంపల్లి అంటారు. లేదు మా తాత షేక్పల్లి, మా డాడీ పుటాంపల్లి, నాది గద్వాల్ అని చెప్తుంటా. ఇంకా మూడిట్లో ఏదైనా చెప్పొచ్చు నేను. ఇంకా కొంతమంది ఏమైందంటే లోపల పుట్టించారు నాది రెవెన్యూ కాలనీ అని. నాది రెవెన్యూ కాలనీ కాదు, భీమ్నగర్. మీరు రెవెన్యూ కాలనీ అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కోస్తే రక్తమే వస్తుంది భీమ్నగర్ వాళ్ళకైనా మరియు రెవెన్యూ కాలనీ వాళ్ళకైనా. కాబట్టి మీరు ఏదైనా అనుకోండి. ఇంకా నేను ఫేమస్ కరెక్ట్ కాలేదు, ఎక్కువ డబ్బు సంపాదించలేదు. మరి ఇవి 2 వచ్చాక ఇంకా మరీ ఎంత పీక్స్లోకి వెళ్తుందో ఈ టాపిక్ అనేది చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి సంతోషం, ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చి కలిసిపోతున్నారు. కొంతమంది రీల్స్ చేపించుకోవడానికి వస్తున్నారు, కొంతమంది ఊకనే వచ్చి కలిసిపోతున్నారు. ఓకే, మంచిగా అనిపిస్తుంది. నాది భీమ్నగర్. మీరు ఆఫీసర్స్ ఈ వీడియో చూస్తే వచ్చి భీమ్నగర్ ఏటి వరకు అని కొలిస్తే బాగుంటుంది. నాకు కూడా రెవెన్యూ కాలనీ భీమ్నగర్ అని చెప్పుకోవడానికి వస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ రాజు ఉన్నాడు, రాజుతో పాటు నేను ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం. పొద్దుగాల ఛాయ్ తాగి మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి రాజు కటింగ్ చేపించుకోమంటే చేపించుకుంటలేడు, చేపించుకోడంట. రాజుకి ఒక డ్రెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. మీ తరపు నుంచి నా తరపు నుంచి డ్రెస్ ఇద్దాం అనుకుంటున్నా. రాజు మంచి వ్యక్తి, రాజుది గోన్పాట్. రాజు మనకు సమంగా మాట్లాడకపోయినా కొద్దిగా తెలివి ఉంది. రాజు మంచిగా మాట్లాడతాడు, అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు.
అతన్ని అడుక్కోవడం కూడా నేను చూడలేదు. మరి ఎలా బువ్వ తింటాడో అనేది కూడా నాకు తెలీదు. నేను ఒకసారి టిఫిన్ ఇప్పించా, కొన్నిసార్లు ఛాయ్ తాపించా. ప్రస్తుతానికి సమోసా కొనడానికి వచ్చా. పెద్ద సమోసా మరియు చిన్న సమోసా రెండిట్లో ఏది బాగుంటుందో అని నేను కొద్దిగా టేస్ట్ చేసి, రెండు ఒకేసారి టేస్ట్ చేసి చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ హర్యానీ అని ఒక సమోసా మరియు జిలేబీ సెంటర్ ఉంది. అక్కడ సమోసా తీసుకుంటా. దాని రేట్ వచ్చేసి 15 రూపాయలు ఉంటుంది. జిలేబీ కూడా దొరుకుతుంది. మళ్ళీ ఈ రూట్ వచ్చేసి మోర్ ఎదురుగా, ఓకే, ఇట్లా పోతే పాత బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ నుంచి వస్తే కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్కి వెళ్తాం. జిలేబీ సమోసా గర్ల్స్ హై స్కూల్, అక్కడ ఎన్నికల గర్ల్స్ హై స్కూల్. చాలా రోజుల నుంచి తింటున్నా. ఈసారి రెండు పక్కన పెట్టుకొని చిన్న సమోసా మరియు పెద్ద సమోసా పెట్టుకొని తిందాం అనుకుంటున్నా. చూడండి జిలేబీలు ఎలా అవుతున్నాయి. మా సబ్స్క్రైబర్ కనపడ్డాడు. ఇప్పుడే జిలేబీ సమోసా తీసుకోవడానికి వచ్చా. చిన్న సమోసా పెద్ద సమోసా రెండు ఒకేసారి తిని ఎట్లా ఏది బాగుందని. నాకు మిర్చి కూడా వేసినాడా అంట. మళ్ళీ ఒకవేళ వేయకుంటే నెక్స్ట్ టైం రాకూడదు అనుకుంటున్నా. ఇక్కడనే చిన్న సమోసా కూడా ఉంది, ఆడ కూడా కొనుక్కుందాం. 15 రూపాయలు తీసుకున్నాడు. ఈడ కూడా జిలేబీ మరియు సమోసా ఉంటుంది. చిన్న సమోసా తీసుకుంటున్నా 20 రూపాయలు. అవి 10 రూపాయలు కూడా వస్తాయి అనుకుంటా. మళ్ళీ ఎన్ని వస్తాయి అతని మాత్రం వీడియో నేను కనపడకూడదు అన్నాడు. కాబట్టి అతను డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నా. 20 రూపాయలకి ఎన్ని వస్తాయి అనేది చెప్తాను. రెండు పక్కన పెట్టుకొని తిని చెప్పబోతున్నాను. ఈ అడ్రస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఎదురుగా సేమ్ పక్కలు ఉన్నాయి. 10 రూపీస్కి చిన్న సమోసా 3 వస్తాయి. నేను 20 రూపీస్ తీసుకున్నా కాబట్టి 6 వస్తాయి. ఈరోజు ఫుడ్ వ్యాపారం ఇంత మంచిగా జరుగుతుందంటే, ఫుడ్ వ్యాపారం ఇప్పట్లో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. మనం గద్వాలనే చూసుకుంటాం. యాడ చూసినా రెస్టారెంట్లు, యాడ చూసినా తినడానికి సమోసాలు, బజ్జీల సెంటర్లు ఇలాంటివి పెడుతున్నారు. దానికి కారణం ఆడవాళ్ళు వంట సమంగా చేయట్లేదు అంటే మీరు వేరే మీనింగ్ తీసుకోవద్దండి. వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. అదిగాక కొద్దిగా కాలం కూడా సాఫ్ట్ అయింది. ఎందుకంటే అప్పట్లో పొలాలు దున్నేతోళ్ళు, నడుచుకుంటూ పోయేతోళ్ళు కిలోమీటర్లు. ఆ స్ట్రాంగ్ మనుషులు కనపడట్లేదు. ఇప్పుడు లైన్లో నిలబడాలంటే మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ కొద్దిగా వర్క్ అనేది తగ్గించారని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇలా చాలా లేచినాయి ఇట్లా బిజినెస్లు. ఫస్ట్ బిజినెస్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఫుడ్ బిజినెస్ అనేది ఇప్పుడు పెరగడం జరిగింది. కారణం వచ్చేసి ఆడవాళ్ళు కొద్దిగా వర్క్ చేయడం, అందుకోసం రేట్లు పెరిగినాయి. అదిగాక ఫుడ్ కూడా బాగా అమ్ముతున్నారు, మనం చూసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఇప్పుడు చిన్న సమోసా మరియు పెద్ద సమోసా రెండు ఉన్నాయి. రెండు దానికి మిర్చి వేసిండ్రు, చాలా సంతోషం. ఒకరు వేయలేదు అనుకున్నా కానీ ఇతను వేయడు అనుకున్నా కానీ ఇతను కూడా వేసిండు. ఇప్పుడు మరి టేస్ట్ చేయబోతున్నాను. ఇంత గట్టిగా అరుస్తున్నాను అని అనుకోకండి, సౌండ్ అనేది ఇంపార్టెంట్. మైక్ ఒకటే ఉంది కాబట్టి వాడట్లేదు, మనం రఫ్గా వాడతాం కాబట్టి వాడట్లేదు మైక్, నన్ను క్షమించండి. ఇప్పుడు ప్లీజ్ సైలెన్స్ మా. ఇప్పుడు సమోసా తినబోతున్నా. ఫస్ట్ పెద్ద సమోసా కొద్దిగా తిన్నాం. ఇప్పుడు అన్నం తినాలి కాబట్టి సమోసా కొద్దిగా తింటున్నా. మీరు చూడొచ్చు, ఇది పెద్ద సమోసా. కొద్దిగా తింటున్నా. కొద్దిగా మిరపకాయ కూడా వేసాడు. బాగుంది. ముఖ్యంగా దానిలో ఏమి వేసినారో ఆలుగడ్డ ఇవి వేసింటారు ఫ్లేవర్స్, దాంతోపాటు మిర్చి. ఓకే, ఇప్పుడు చిన్న సమోసా చూడండి. 6 వేసాడు 20 రూపాయలకి. మిర్చి కూడా వేసాడు, ఇంకా సంతోషం. ఇతను వేయడం అనుకున్నా, ఇతను అస్సలు వేయడం అనుకున్నా, ఇద్దరు వేసిండు.
నా ఓటు వచ్చేసి నాకు తెలిసి పెద్ద సమస్యనే గెలుస్తుంది అనుకున్నా, కానీ తిన్న తర్వాత నిజంగా చెప్తున్నా, నాకు చిన్న సమస్యనే నచ్చింది. ఫస్ట్ పెద్ద సమస్యనే గెలుస్తానని అనుకున్నా మనసులో, తిన్న తర్వాత ఉల్టా. చూసారా, ఏది జరుగుతుందని నాకు చెప్పలేము. ఇదే బాగుంటుంది అనుకున్నా, కానీ తిన్న తర్వాత ఇది బాగుంది. ఒకటి ఫ్రెష్గా ఉండడం, ఇవి రెండు ఫ్రెష్గా ఉన్నాయి. చాలాసార్లు తిన్నాను కాబట్టి కొద్ది దీని వైపే ఉన్నా, కాబట్టి దీని వైపే పెద్ద సమోసా వైపే ఉన్నా, కానీ అనుకోకుండా చిన్న సమోసా ఇంత టేస్ట్ కొడుతుంది. మామూలు టైంలో తిన్నాను కానీ అప్పుడు కొద్దిగా లేట్ అయ్యిండొచ్చు, కొద్దిగా టైం అయ్యిండొచ్చు. ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నా ఓటు చిన్న సమోసాకి. హానెస్ట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూసిన దానికి మీ అందరికీ థ్యాంక్ యూ.